ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నిమిషప్రియ ఉరి కేసులో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు మత పెద్దలతో బ్లడ్ మనీకి రాయబారం జరుగుతున్నప్పటికీ బాధిత కుటుంబం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. జూలై 16న ఉరి తీయాలని నిర్ణయించిన యమన్ కోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది. దీనిపై తీవ్రంగా చర్చ నెలకొంది. తాజాగా బాధిత కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. నిమిషకు ఉరిశిక్ష వేయాల్సిందే అంటున్నారు. ఈ క్రమంలో ఆమె కేసు ఎలా మారుతుందో అన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంతకు నిమిషప్రియకు శిక్ష అమలు అవుతుందా లేక రద్దవుతుందా? ఏం జరుగుతుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు నిమిషప్రియ చేసిన తప్పేంటి? ఆమె కేసులో జరిగిన పరిణామాలను ఒకసారి చూద్దాం. కేరళకు చెందిన నిమిషప్రియ వృత్తిపరంగా నర్సు. ఆమెకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఈ క్రమంలోనే 2008లో యమన్కు వెళ్ళింది. అక్కడే ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. వేరువేరు హాస్పిటల్స్లో పనిచేసి చాలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంది. ఇలా జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డానని భావించిన నిమిషప్రియ 2011లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన తర్వాత తన భర్తతో కలిసి యమన్కు వెళ్ళింది. ఇద్దరు గత 3 ఏళ్లుగా అక్కడే కలిసి ఉంటున్నారు. వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలో భాగంగా 2014లో ఆ దేశానికి చెందిన అదీప్ మెహదీని పరిచయం చేసుకుంది. యమన్ చట్టాల ప్రకారం అక్కడ వ్యాపారం చేయాలంటే ఆ దేశస్థులతో వ్యాపార భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. సో ఇదే క్రమంలో 2015లో మెహదీతో కలిసి సొంత క్లినిక్ ప్రారంభించింది. అయితే ఇక్కడ ప్రారంభమైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీనిపై నిమిషప్రియ యమన్ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. 2016లో మెహదీని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పలుకుబడితో జైలు నుంచి విడుదలైన మెహదీ నిమిషను వేధించడం ప్రారంభించాడు. ఇదే క్రమంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఆమె దగ్గరున్న పాస్పోర్ట్ లాక్కొని చంపేస్తాను అంటూ కూడా నిమిషను హెచ్చరించాడు మెహదీ. ఇక సీన్ కట్ చేస్తే మెహదీ ఒకరోజు నీళ్ల ట్యాంక్లో శవమై కనిపించాడు. అతని శరీరం ముక్కలు ముక్కలుగా నరికి ఉంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిమిషప్రియ మత్తుమందు ఇచ్చి హత్య చేయించిందని అభియోగాలు మోపారు. 2018లో అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. 2020లో నిమిషప్రియను యమన్ కోర్టు దోషిగా చేర్చడంతో నగరంలోని సెంట్రల్ జైలుకు ఆమెను తరలించారు. ఇన్నేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నిమిషప్రియకు 2023లో యమన్ సుప్రీంకోర్టు సైతం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం తమ దేశ పౌరులను హత్య చేస్తే యమన్ చట్టాలు ఉరిశిక్ష విధిస్తాయి. ఆమెపై వచ్చిన ఆరోపణలకు మరణశిక్ష విధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరణ శిక్షపై యావత్ భారతదేశం ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది. దీనికి కారణం భారత ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవడమే. నిమిషకు ఉరిశిక్ష తప్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యమన్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబ సభ్యులు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదిస్తే మరణశిక్ష నుంచి తప్పుకునే వీలుంటుంది. ఈ క్రమంలోనే నిమిష తల్లి తన కూతురు నిమిషప్రియను కాపాడుకునేందుకు కేరళలోని సొంత ఇల్లును అమ్మేశారు. తద్వారా వచ్చిన డబ్బును బ్లడ్ మనీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైన నగదు రూపంలో చెల్లించే నష్టపరిహారం. నిమిష కుటుంబ సభ్యులు ఇచ్చే నగదుతో మెహదీ కుటుంబ సభ్యులు సంతృప్తి చెందితే కేసును ఉపసంహరించుకుంటారు. అప్పుడు నిమిషకు ఉరిశిక్ష తప్పే అవకాశం ఉంటుంది. ఈ నెల 16న ఉరిశిక్షకు యమన్ కోర్టు ఆదేశించడంతో ఇందులో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో నిమిష కేసు చాలా ఆసక్తికరంగా మారింది. సో ఇదే క్రమంలో సేవ్ నిమిషప్రియ క్యాప్షన్ పేరుతో స్వచ్ఛంద సామాజిక కార్యకర్తలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు ప్రత్యేకంగా పోరాటాన్ని చేస్తున్నారు. ఒకవేళ నిమిష హత్య చేసి ఉంటే తన ఆత్మరక్షణలో భాగంగా మెహదీని చంపి ఉంటుందని భావిస్తున్నారు. అయితే కేరళ నర్సుపై కనికరం చూపమన్న మెహదీ సోదరుడు తలాల్ అబ్దో మెహదీ అరబిక్ భాషలో ఫేస్బుక్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. తన సోదరుడిని దారుణంగా చంపిన నిమిషాను క్షమించలేమని ప్రకటించాడు. నిమిష లేదా ఆమె ఫ్యామిలీ తరపున క్షమాపణలు అవసరం లేదని, తాము నష్టపరిహారం కోరుకోవడం లేదని స్పష్టమైన ప్రకటన విడుదల చేశాడు. ఈ క్రమంలో ఆమెకు శిక్ష తప్పదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఎప్పుడు ఆమెను ఉరితీస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి ఈ అంశంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.